విలేజ్ లో ఏదన్నా మాకు ట్రై చేపి అన్న, విలేజ్ లో మేము తిరగలేము. పల్లెటూరు దీని తీరే కాసి పెట్టి కొడుకుకిచ్చే ఈయన పేరే చింటన్న. ఇప్పటిదాకా చెప్పిన ఈయననే అన్న. ఎప్పటి నుంచి వంట చేస్తున్నావు అన్న నువ్వు? పల్లెటూరు కారం వేయనుమా కారం ఇరుక్కు, సాల్ట్ వేయనుమా సాల్ట్ దీని తీరే కన్న కూతురు కళ్ళ ముందే అంటున్నట్టుంది. మంచిగా ఎట్లని సంబరాల పంట పైరు. చికెన్ అంటే పానం, అందుకే ఆడు చికెన్ పానమా కొంచెం పానమా? 100 గడపల మందన అంతే. హలో గాయస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ట్రావెలర్. మేము చాలా రోజుల నుంచి రెస్టారెంట్లో తిరిగి మాకు యాస్ట్ వచ్చింది. అయితే మాకు తెలిసిన అన్నకి ఇట్లా అడిగినుండే, విలేజ్లో ఏదన్నా మాకు ట్రై చేపి అన్న, విలేజ్లో మేము తిరగలేము అన్న మాత్రం మస్తు వండుతాడు. అయితే ఇట్లా విలేజ్కి వచ్చేసేయి, నేను చూసుకుంటా, మీకు ఒక కుండ చికెన్ ట్రై చేపిస్తా, మీరు ఏడ తినలేరు అని చెప్పిండు. ఇక అన్న పేరు చెప్తావు, అన్నని ఇంట్రొడ్యూస్ చేశాడు డైరెక్ట్. అన్న ఏదో హోటల్ మేనేజ్మెంట్ అవన్నీ చేసిండు, కానీ సెట్ కాలే. ఇక మనకు విలేజ్లో మొత్తం విలేజ్ టైప్ తెలంగాణ స్టైల్లో ఇప్పుడు మొత్తం మనకు చూపిస్తాడు. మీకు మొత్తం విలేజ్ అదంతా ఊరు పల్లెటూరు అంటే చూపిస్తాం. మంచిగా బాబు ఉంది చూడు, మచ్చంది చూడు. ఇక నీ వైఫ్ లక్కీ. ఇక మళ్ళీ చికెన్ షాప్. అరే వీటి చికెన్ తినాలి రా ఈరోజు. లెగ్స్ లో ఫుల్ వస్తుంది, డ్రమ్ స్టిక్ లో ఓన్లీ లెగ్ పీస్ వస్తుంది. లాలీపాప్స్ అంటే లాలీపాప్స్. ఏడుకోతున్నాం రా చింటన్న ఊరికి, వాళ్ళ ఊరికి మాస్టర్ చింటూ. ఇగో ఈయన పేరే చింటన్న. ఇప్పటిదాకా చెప్పిన ఈయననే అన్న. ఎప్పటి నుంచి వంట చేస్తున్నావు అన్న నువ్వు? వంట చిన్న ఉన్నప్పుడు చేస్తుండే, లైక్ బీటెక్ లో ఉన్నప్పటి నుంచి నేర్చుకున్నాం వంట. అది ఒక ప్యాషన్ అనమాట. ఏం మీరు చెప్పినట్టు ఏదో హోటల్ మేనేజ్మెంట్ అవి చేసుకుని మన వల్ల కాలేదు, కానీ ఇంట్లో నేర్చుకున్నా వంట. ఇదంతా హాస్టల్లో ఉన్నప్పుడు, రూమ్ లో ఉన్నప్పుడు నేర్చుకున్నది, ప్యాషన్ తో నేర్చుకున్నాను. కానీ మస్తు చేస్తాడు అన్న మాత్రం. యాక్చువల్గా ఈరోజు మనం కొత్త ఒక డిష్ ట్రై చేయబోతున్నాము. అందరూ కుండ చికెన్ అంటారు, మనం కుండలో మామిడికాయ చికెన్ ట్రై చేయబోతున్నాం ఈరోజు. అబ్బా, నెంబర్ ఏకుంటా సూపర్ ఉంటుంది, తిని చెప్పు నువ్వు అసలు. దాంతోపాటు ఇంకా మనం కొంచెం మంది వెజిటేరియన్స్ ఉన్నారు, ఇక్కడ ఎగ్గిటేరియన్స్ ఉన్నారు. వాళ్ళ కోసము ఎగ్ కర్రీ ప్లస్ పన్నీర్ అండ్ చికెన్ తోని బార్బిక్యూస్ చేస్తున్నాం ఈరోజు. అన్న ఇది ఏ ఊరన్నా? ఇది యాక్చువల్గా మల్కాపూర్, మన సంగడి పక్కన ఉంటుంది. మీరు వెనకాల చూస్తున్న చెరువు కనిపిస్తుంది కదా, మనం దీనికి ఒడ్డులోనే ఇప్పుడు క్యాంపింగ్ అయిపోతున్నాము. నైట్ మొత్తం ఇక్కడే స్టే చేస్తాము, మార్నింగ్ సన్ రైజ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాము. యాక్చువల్గా ఈ చెరువు ఇంపార్టెన్స్ ఏంటంటే పెద్ద చెరువు అంటాం దీన్ని. మీరు ఒకవేళ మ్యాప్లో ఓపెన్ చేసి చూసినా పెద్ద చెరువు అంటాము. మెదక్ డిస్ట్రిక్ట్ కంప్లీట్ మొత్తంలో ఇదే చాలా పెద్ద చెరువు అనమాట. ఈ చెరువు నుంచి 16 ఊర్లకు నీళ్ళు పోతాయి. డేంజరస్ చెరువు. సాయంత్రం 5:30 అయితే చేపలు ఆల్రెడీ పడుతున్నాయి. ఏం పడుతురా అన్న? చేపలు పడుతున్నాయి. నీ ఎంజాయ్ లైఫ్ ఉంది, నీది ఎంజాయ్ లైఫ్ ఉంది చింటూ బాయ్. నాదా? మరి నాదేం ఎంజాయ్ లేదు. అటు పోయి ఇట్లా తీసుకెళ్ళు, షార్ట్ ఇటు సైడ్ పెట్టు. ఇక్కడ వీళ్ళు పడుతున్నారు, చేపలు పడుతున్నారు, వాళ్ళ మీదకి రావాలి ఫోకస్. ఏడ పడతారు? ఇక్కడ కింద పడుతుంది, చెట్ల కింద. ఓన్లీ ఇటు లెఫ్ట్కి మాత్రమే. ఎట్లుండాలన్నా చింటన్నా నీ ఊరు? నా ఊర్లో నాకేంటి భయం. చెడు కన్నా నెక్స్ట్ చేను దగ్గర పోదాము. చేను దగ్గర పోయి పొలం పనులు చేస్తున్నారు, అవి చూసేసి డైరెక్ట్ క్యాంప్ ఫైర్ కాడికి వెళ్ళిపోదాం. ఇంకా క్యాంప్ ఫైర్ దాన్ని ఏమంటారా? క్యాంపింగ్. క్యాంపింగ్. క్యాంపింగ్ అది ఇంగ్లీష్ రాదబ్బా, ఏం చేస్తాము. స్కూల్ బ్రో, మాలకి అన్న స్కూల్ కాదు. వచ్చినావు మల్కాపూర్. నరేష్ అన్న నన్ను మల్కాపూర్ పట్టుకొచ్చారు, ఏడుకో తీసుకోవద్దా అని చెప్పి. అన్నా ఇంత మంచి ప్లేస్ నీకు కేరళ కర్ణాటకలో కూడా దొరకదు. ఎట్లా చూడకాలి, ఎట్లా చూడు. ఊర్ లైఫ్ తెలుసు, అక్కడ చూడండి బర్రెలు ఎట్లా ఉన్నాయో, అవి క్యాంపింగ్ లైఫ్ అంటే.
బర్లతో క్యాంపింగ్ ఏందన్నా? బర్లతో అంటే న్యాచురల్ రా, విలేజ్ అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేయాలంటే అన్నిటితో చేయాలి. అట్మాస్ఫియర్ కావాలంటే బర్లతో అందరితో క్యాంపింగ్ చేయాల్సి వస్తుంది. అయ్యో ఈయన ఎప్పుడు ఇంట్లోకి ఏం రాడు కానీ మస్తు వచ్చింది బయటికి. అసలు అది చూడు ఎంత మంచి దూసుకొని పౌడర్ వేసుకొని కటింగ్ చేయించుకొని మరి వచ్చింది క్యాంపింగ్ అనగానే. ఈయనకు స్టైల్ ఎక్కువ అనమాట. మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోతాడు, ఎక్కువసేపు ఉండడు. పోయేటప్పుడు వీడియో గుర్తు పెట్టుకొని. క్యాంపింగ్లో అర్ధరాత్రి ఏం చూడాలంటే ఈయన చూడాలి ఫస్ట్. ఉంటాయి కదా. కొంతమంది కొంగ జపం అంటారు తెలుసా మీకు ఎప్పుడైనా? ఇట్లాంటి ఊర్లలోకి వస్తే కొంగ జపం ఏంటంటే తెలుస్తుంది. ఒక్కసారి అక్కడ చూడండి, ఆ ఒడ్డున ఒక కొంగ నిలబడింది. అది ఏం చేస్తుంది? ఒంటి కాలుతో జపం చేస్తుంది. ఎందుకు? చేపలను పట్టుకోవడానికి. సోనియాడు కూడా కొంగలానే ఉంటాడు కానీ వాడు జపాలు చేస్తలేడు. వానికి ఆల్రెడీ అన్నవాడు ఇప్పుడు ఫోన్లోనే ఉంటాడు అన్నవాడు. వేరే ఉంటాయి వాడు బా ఏం పని చేస్తుర్రు అబ్బా బాబా బాబా. చెయ్యాలి. టమాటాలు కోసి ప్రతి బ్యాచ్ లా ఫస్ట్ ప్లాన్ చేసి లాస్ట్ కి హ్యాండ్ ఇచ్చేటోడు ఉంటాడు. ఫస్ట్ నుంచి అన్ని ప్లాన్ చేసి లాస్ట్ కి హ్యాండ్ ఇస్తాడు. చూసినా ఇగో వీడాడు. కరెక్ట్ చెప్తావా నువ్వు అన్ని? మొన్ననే చెప్పిండు చింతన, మొన్న చెప్పిండు. కలుపుకున్న మిక్సెస్ అన్ని కుండలు వేసేసుకుంటున్నాం ఇప్పుడు. ఓహో ఇంత పెద్దగా మంట పెట్టినావు అన్న. రైట్ అన్న గడ్డి కాలిపోదు. సోను ఒక ముక్క పోయిందిరా నీది, కింద పడ్డరా. బ్రో జర గ్యాస్ చిన్న స్టవ్ కిందనే ఉండదు. స్టవ్ అంట బార్బిక్యూ చేద్దాం వీటితో. చేస్తాం అది ప్రాసెసింగ్ లో పెడితే దర్శనం కుండలు ఏది ఉండినా టేస్ట్ ఉంటుంది. నంబర్ ఉంటుంది. మళ్ళీ కట్టెల పోయి శిష్లానే లేడు. కట్టెల పోయి పెద్ద మనుషులు అందుకే ఉండాలి. మాకేమో కల్పనీకి వస్తలేదు, ఆయన కుడతోనే కలిపేస్తున్నాడు. అలవాటు అన్న, అది అలవాటు. ఇప్పుడు మంట పెద్దది. మనకి ఎంత టైం పడుతుంది అన్న? ఎంత టైం పడుతుంది? 15 నిమిషాలు పడుతుంది. 20 minutes పడుతుందా? మంచిగా ఉడకాలి కదా. అంటే ఇది కట్టెల పొయ్యి మీద అవుతుందా లేదా? కట్టెల పొయ్యి మీదనే. కుండ అంటేనే కట్టెల పొయ్యి మీద. ఇప్పుడు రెస్టారెంట్లలో కుండ చికెన్ అని చెప్పి స్టవ్ల మీద పెడుతుర్రు. అవును. కుండ ఏంది మళ్ళీ స్టవ్ ఏంది? కుండ చికెన్ పెడితే స్టవ్ కట్టెల మీద ఉండాలి. రెడీ అయిందా అన్న? రెడీ అయిందా? కొంచెం దగ్గరకు వస్తే బాగుండదు. అవునా? కాదు, చీకట్లో వీడియో ఉందా? చీకట్లో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవాల్సిన అవసరం ఏందో వచ్చింది తెలుసా నరేష్ అన్నకి? అవును. ఎవరన్నా గెస్ చేయగలుగుతారా? తెలియదు చెప్పనా? మా సోన్ గారు చేసే పాపాలు చూడలేక కనిపించని అన్ని పాపాలు చేస్తున్నా సోనువాడు. నిజంగా కబాబ్స్ ఆన్ చేయండి. మూత తీసుకురా. మామిడికాయ చికెన్ నంబర్ నిమ్మకాయ కూడా వేయండి కదా. నేను నిమ్మకాయ తీసుకున్నా. నిమ్మకాయలే అవన్నీ ఇంట్లో చేపలతో స్టార్ట్ చేసిండ్రా. చేపలతో స్టార్ట్ చేసి చికెన్ దాకా వచ్చింది. ఇప్పుడు రేపైతే ముసలి కూడా తింటారు. చేపలు మటన్ తినకుండా ఇప్పుడు మటన్ స్టార్ట్ ఈరోజు అవుతున్న డిషెస్ ఏంటంటే కుండ చికెన్, మామిడికాయ కుండ చికెన్, నెక్స్ట్ బార్బిక్యూ చికెన్ బార్బిక్యూ, ఇంకోటి అండ్ మన ఎగిటేరియన్స్ కోసము కాదు టమాటా అండ, అండ్ దాని తర్వాత పన్నీర్, దాని ఏమంటాం బటర్ మసాలా, పన్నీర్ మసాలా, టిక్కా, పన్నీర్ టిక్కా. రైట్. ఇప్పుడు కొంచెం అన్న నీకు ఈ మూడిట్లో ఏది ఇష్టం? నాకు బార్బిక్యూ చికెన్. నీకు సోను? నీకు సోను? నాకు కూడా బార్బిక్యూ చికెన్. నీకు? నాకు ఎగ్ ప్లస్ పన్నీర్. బబ్బీ భాయ్ నీకు? నువ్వు ఎట్లా బార్బిక్యూ చేస్తావు కాబట్టి బార్బిక్యూ ప్యూర్ వెజ్జా? సరే ఇప్పుడు చూస్తాం అయిపోయిన తర్వాత. నాకు ఎగ్ పన్నీర్. నువ్వు పంతులు కదా? ఇద్దరు పంతులు. నువ్వు ఇంకా వెజ్. అరే చేపలు చెప్తున్నా, ఆ చెరువులో దొరికేటి అన్ని తింటాడు. నంబర్ రే కూర్చుతో నంబర్ రే సెట్.
ఎగ్ తింటారు, చికెన్ తింటారు, నాన్ వెజ్ తింటారు. మన పరిస్థితి ఏంది? మన అన్విక పాల్గొంటున్నారు. పన్నీరా, చికెనా? చికెన్ బార్బిక్యూ చికెన్ చికెన్ బార్బిక్యూ. హ్యాపీగా ఉండాలి. కానీ అన్ననే చేయాలన్న వంట అన్ననే చేయాలి. అక్క ఏదో అన్ననే చేయాలి. ఎవరైనా ఉంటారా అని వాళ్ళు ఉంటే పెళ్ళి అయినా కూడా చింతపులోనే వంట చేస్తాడు. 30 అన్న 26 అన్నది. సరే ఇప్పుడు నన్ను ఇచ్చిపెట్టి మా సోను గారిని పట్టుకోండి. సోనేదన్నా నా భయం ఏంటంటే మా సోను గారు నాకన్నా ముందు పెళ్లి చేసుకుంటాడు. నీది అయినాక మొన్న కనిపించింది రింగ్ రోడ్ కదా. నాకైతే డిట్టు కనిపించింది అన్న. నాకు రెస్టారెంట్ దగ్గర చేతిలో చేసేసుకొని మరి పాట కూడా చేతిలోనే చేయాలి సాంగ్ ఉంటుంది. అందరికి చెప్పేసి ఒకటి, నీకు లవర్ ఉందా లేదా? లేదు లేదా? లేదు. ఇది అందరికి అడుగుతా, నీకు ఉందా లేదా? అన్న చెప్పడంట. ఓకే, నాకు పెళ్ళైంది బ్రో. పెళ్లి అయిన వీంట్లో ఎవరు ఉందా లేదా అని అన్న లవర్ అనగా ముందే పెళ్ళైందని. ఉంది అడిగేది లవర్ ఉంది, పేరు చెప్పాలా? ఉందారా? బాబీ భయ్య ఆంటోనీ స్కూల్ అంత తీసుకున్నట్టు ఎవరు నుంచి చిన్న ఉన్నప్పటి నుంచి లవ్ చేసిండు. బ్రేకప్ లైఫ్ బాధలు ఉండు, అందుకే లైట్ అందుకే ఈ పీస్ కోసం అంత క్యాంపింగ్ వచ్చిండు. ఇంకా ఒక క్వార్టర్ ఒక బ్రో ఒక్కసారి హాయ్ అవి కాలాలి. దీంట్లో క్యాప్సికమ్ ఏమంటుంది? బాబీ బాబీ నీ దగ్గర చూస్తేనే వేడి వేడి తినాలనిపిస్తుంది. తినేసి మంచి వస్తుంది. నంబర్ రేక్ వస్తుంది. ఒక ప్లేట్ ఇస్తారా? ఊపుతానే తిన్నికే మంట పెట్టు. మోడల్ చూడు, మోడల్ 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 ఈగలు నంబర్ రేక్ చేస్తున్నా నరేష్ అన్న. అసలు ఇలాంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఇలాంటి ఆలోచన మీకెందుకు వచ్చింది? ఆ క్వశ్చన్ నిన్ను అడుగుతాను, నీకు ఎందుకు రాదని. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది. అమ్మా దొంగ అదొక హార్ట్ కూడా ఉంది, నేను చూసిన ఏడుంది? ఫోన్ లా. కథలు మస్తు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. చంపేస్తాను. ఏమేం పేర్లు? పేర్లు అంజలి, గీతాంజల అంజలి ఇంకా గీతాంజల. ఆహా సోను బాబేది బ్రో నెయ్యి ఉంది కదా ఇంకా? ఉంది. లేదు లేదు. పొగనే రావాలరా బార్బీక్యూ అంటేనే పొగ. మీకు సిటీలో పెరిగి ఏ ఊరు అనేది? ఏ ఊరు నీది? బాబు నీది ఏ ఊరు? ఇక మంటలేదు. మల్కాపూర్ ఇదే ఊరు. అది ఏం కాదు. మల్కాపూర్ పిన్ కోడ్ చెప్పు. 50200. సంగారెడ్డి బ్యాంక్ లోన్ పెట్టినట్టు సంగారెడ్డి చెప్తాను పిన్ కోడ్. అరే మాడిపోతుంది. మారిపోయి పైకి వచ్చి ఏదో బ్యాంక్ లోన్ పెట్టినట్టుండు వచ్చింది. అంతే, కరెక్ట్. ఇది వాస్తవం అన్న ఇది. కానీ నంబర్ రేక్ చేస్తారు బార్బిక్యూ స్పెషలిస్ట్ ఉన్నారు. కాలుతుంది. తీసుకో ఇది తీసుకో. చెప్పాలి ఎట్లుందో. ఎట్లా కాలుతున్నా మండుతున్నట్టుంది. మంచిగా ఎట్లని అది కాదు చింటూ బ్రో, నువ్వు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? నీకు చేసుకునే వైఫ్ ఎంత అదృష్టవంతురాలు వస్తుంది కదా. బాసాన్ తోముతావు బ్రో నువ్వు? అదొక్కట పని చేస్తావు బ్రో. బాసాన్లు ఒక్కటి నాకు అమ్మాయి క్వాలిఫికేషన్ ఏంటంటే బాసాన్ తోమే అమ్మాయి కావాలంట. ఓకే, చింతన ఉంటాడు. గది గది ఒక రెస్టారెంట్ పెట్టచ్చు అన్న. మెల్ల పలిగింది. ఒక రెస్టారెంట్ పెట్టచ్చు. మాస్టర్ షెఫ్ రెస్టారెంట్ మీద క్యాష్ కౌంటర్ లో సోను గడుగుతుంటాడు, ఇగో మాత్రం బబ్బీ లెక్క పెడతాడు. అయినా కిచెన్ లో కష్టపడతాడు. బాబీని తోముతావు కదా. పైసలు సోను గారిని నేర్కోతాయి. ఏమంటుండ్రు? ఏం బేటా దోమతా? నేను రోజు ఇంట్లో చూస్తాను. బాసాన్ తోముతాడు. ఇల్లు ఊడుస్తాడు. చెప్తున్నది ఇంకా ఇంకా అంటే అసలు జస్ట్ అమ్మాయి అయితే చాలైతే పెళ్లి చేసుకోనికి. ఇంకేం చేస్తాడు? బట్టలు ఉతుకుంటాడు, సామాన్ తుడుస్తాడు.
సోను ఎంకరేజ్ చేయరా ఇప్పుడు పాపకి. యాక్చువల్ గా టమాటా ఎగ్ చేద్దాం అనుకున్నా నేను. ఈ ఆగంలో ఏమైంది తెలుసా, ఎగ్గు టమాటా కూడా కాదు, చెన్నైలో కలక్కి అని ఒకటి దొరుకుతుంది డిష్, మీకు ఐడియా ఉందో లేదు, పరోటాకు కలక్కి వేసుకొని తింటారు. కలక్కి అయింది అది యాక్చువల్ గా. చెన్నై ఫ్యాన్స్ ఎవరు ఉంటే కలక్కి తెలుసా తెలియదో చెప్పండి, కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. కింద కామెంట్ లో లైక్ చేయాలి అంతే. சென்னை ஃபேன்ஸ்க்கு చెప్తున్నా, சென்னை யாருமே இருக்குன்னா இந்த கலக்கி தெரியும் உங்களுக்கு, அந்த கலக்கி தெரியும்னு కామెంట్ பண்ணுங்க, கண்டிப்பா కామెంట్ பண்ணுங்க. అన్నారుగా సలకొంతుం మరే చెప్తున్నాను. అది ఆడిపోతుందన్న తిప్పుతుండాలి. చెప్పు మరి కింద చెన్నై ఫ్యాన్స్ కమెంట్ చేయండి.